డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబోకి జంప్ అయిపోవటానికి విఫల ప్రయత్నం చేశాడు. కాకపోతే ఆయన మీద లుక్అవుట్ నోటీసు ఉన్న కారణానికి బెంగళూరు ఎయిర్పోర్టులో ఆయన్ని నిలువరింపజేసి కొలంబో వెళ్లకుండా ఆపి మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు కొలంబో పారిపోదాం అనుకున్నాడు? నిన్న మొన్నటి దాకా నేను అసలు చంద్రగిరిలో ఉంటాను, అసలు మా ఇంటికి నేను వెళ్తానని పోలీసులతోటి వాగ్వాదం చేస్తూ, లేకపోతే మొన్న పొదిలి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన కూడా అటు ఇటు తిరుగుతూ మీడియాలో కూడా ఫేమస్ అవుతా కనపడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు కొలంబో వెళ్ళి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయనకి వ్యతిరేకంగా 4-5 రోజుల కిందట వార్తాపత్రికల్లో కావచ్చు, కొన్ని సిట్టు బృందం విచారణ చేస్తున్న దాంట్లో కూడా బయటపడిన అంశాలు మొత్తం నిజమేనా? అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అని ఆ రోజు జరిగిన ఆ ప్రచారం నిజం కాబోతుంది అనే ఒక ఇది చెవిరెడ్డిలో కలగటం మూలానే ఆయన కొలంబో పారిపోవాలనుకున్నాడా? ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాగా పారిపోయే నాయకులందరినీ ఆపటానికి ఓన్లీ ఒక లుక్అవుట్ నోటీస్ ఇవ్వటం, మళ్ళీ తర్వాత యథావిధిగా వాళ్ళని బయట వదిలిపెట్టడం, ఇలాగనే ఉంటుందా పరిస్థితి? అసలు ఏం చేయబోతున్నారు? ఈ వ్యవహారం మొత్తంలో ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్రిస్టల్ క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ఇలాంటి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ కోసం, ఈ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని కూడా ఆన్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ల ద్వారా ఈ వీడియోలు మొత్తం మీకు త్వరితగతిని చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల్ ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో ఫ్లైట్ ఎక్కటం కోసం వచ్చి అక్కడ మరి ఈ ఇమిగ్రేషన్లో స్కానింగు ఈ వ్యవహారంలో ఈయన మీద ఉన్న లుక్అవుట్ నోటీసు వాళ్ళకి చేరటం మూలాన మీరు కోర్టు పరిమితి లేకుండాను, లేకపోతే ఈ లుక్అవుట్ నోటీస్ని ఎత్తేయించకుండాను కొలంబోకి వెళ్ళిపోవాలి కాదు, కాబట్టి మీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అని పంపించారు. ఈ విషయం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియదా? అంటే ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మీద సిట్టు దర్యాప్తులో మొన్న కూలంకషంగా కొన్ని వ్యవహారం అయితే ఒకటి బయటపడింది. ఎందుకంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏని, ఆ తరువాత ఈయన కొడుకు మోహిత్ రెడ్డి కారు డ్రైవర్లని, ఏదో శివాజీ సినిమాలో ఈ కారు డ్రైవర్లు చార్టెడ్ అకౌంట్ల ద్వారానే నల్లధనం మొత్తం బయటపడిపోతుందంటారే, ఆ విధంగా సిట్టు కూడా వాళ్ళందరినీ విచారించి రాజ్ కసిరెడ్డి పిఏ డ్రైవర్లతో సహా మొత్తం ఈ వ్యవహారం మొత్తాన్ని ఒక బయటకు తీయటం జరిగింది. ఎన్నికల సమయంలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తూ, చంద్రగిరిలో ఈయన కొడుకు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్న సమయంలో లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్ము మొత్తం వీళ్ళకి జారవేశారు, ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవటం కోసం వీళ్ళకి ఇచ్చారు. ఆ తీసుకొచ్చింది మరి రాజకసిరెడ్డి డ్రైవర్లు, మరి బోర్డర్లో ఉన్న కొన్ని ఊళ్ళల్లో చెక్ పోస్టుల దగ్గర, వీటి దగ్గర ఇక్కడ నుంచి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ డ్రైవర్ కానీ, లేకపోతే మోహిత్ రెడ్డి డ్రైవర్ కానీ వీళ్ళు వెళ్ళి ఆ సొమ్మును పట్టుకొచ్చారు అనేది మరి సిట్టు వాళ్ళ విచారణలో తేలింది. దీంతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అతి త్వరలోనే అరెస్టు చేయబోతున్నారు అనే ఒక వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో పాటుగా ఈ రోజున మిథున్ రెడ్డి వ్యవహారం కూడా ఒకటి బయటపడింది. నిన్న ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చిన దాని మీదట, అంటే అది ఇంటర్మ్ బెయిల్, మరి ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనికోసం వాదనలు జరుగుతున్న దాంట్లో సిద్ధార్థ లుద్రా కూడా మరి కోర్టులో క్లియర్గా చెప్పాడు, ఈ మోహిత్ రెడ్డికి సంబంధించిన మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో దానికి మరొక కంపెనీ నుంచి, ఒక డొల్ల కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు వస్తే ఆ వ్యవహారమై వార్తాపత్రికల్లో పూర్తిగా బయటపడిపోవటం వలన తిరిగి వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ తరువాత అనేక రూపాల్లో ఇదే విధంగా, అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మోహిత్ రెడ్డి కానీ డబ్బులు ఎలా అందాయో ఆ రూపాల్లోనే మిథున్ రెడ్డికి కూడా అందాయి అని ఆయన వాదనలు వినిపించారు. కాకపోతే మరి మిథున్ రెడ్డి తరపు వాదనలు కూడా మరి కోర్టు వినాలి, వీటన్నిటి మీద ఫైనల్ జడ్జిమెంట్ రావాలి, కాబట్టి మళ్ళీ కేసు వాయిదా పడింది. అంటే లిక్కర్ స్కామ్లో ఏ వ్యవహారం అయితే ఇప్పుడు బయటకు వస్తుందో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోవటానికి ప్రయత్నం చేశాడు అని అంటే అందులో మొత్తం నిజమేనని ఇక ఒప్పేసుకుని తీరాల్సిందే.
కాకపోతే ఈ వ్యవహారం వార్తాపత్రికల్లో వచ్చిన రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నాడండి? మా ఇంట్లోనే ఈ లిక్కర్ ఈ ఏ, సారా మహమ్మారికి బలైపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ డబ్బుని నేను అంటను ముట్టను తాకను, అసలు నేను ఎందుకు తీసుకుంటాను అని అన్ని మాటలు మాట్లాడిన వాడు ఈ రోజున కొలంబో ఎందుకు పారిపోవాల్సి వస్తున్నాడు? దీనికంటే ముందుగానే అసలు కొడాలి నాని అరెస్ట్ అప్పుడు కూడా ఆయనంటే మరి ఆరోగ్యం బాగలేక ముంబైలో శస్త్రచికిత్స చేసుకున్నాడనే వ్యవహారం తెలిసి మరి ఆయన అరెస్ట్ కోసం వెళ్ళలేదు పోలీసులు అనేది బయట ప్రచారం నడుస్తుంటే, ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఆ రాగానే అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ అసలు కొడాలి నానికి పాస్పోర్టే లేదు, మరి ఆధార్ కార్డుతోటి విదేశాలు రాణిస్తారా అని వెటకారపు మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు పాస్పోర్ట్ ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో జంప్ అయిపోతూ ఉన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఉంటున్న ఈ ప్రాంతం మొత్తానికి బెంగళూరు దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో మ్యానిపులేషన్ చేసుకొని లుకౌట్ నోటీస్ ఉన్నా కూడా దాన్ని ఒక రకంగా మ్యానిపులేట్ చేసి ఏదో ఒక రకంగా జంప్ అయిపోతే గనుక, అంటే ఎయిర్పోర్ట్లో ఉన్న అథారిటీస్ తోటి ఈయన కొంత మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లుకౌట్ నోటీస్ ఉన్న సంగతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలుసు, మోహిత్ రెడ్డికి తెలుసు, పోలీసులందరికీ తెలుసు. కాకపోతే ఆయన పారిపోతాడనే దీనికోసమే లుకౌట్ నోటీస్ ఇచ్చారు. కానీ ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసే ఉద్దేశం అయితే సిట్టుకు లేదు. కానీ ఇప్పుడు చేసిన ఈ ప్రయత్నం మూలాన, ఈ లుకౌట్ నోటీస్ మూలాన ఆగిపోయింది కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా సిట్టు బృందం, లేదు పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? అనేక రకాలైన కేసుల్లో చంద్రగిరిలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నెన్ని వేషాలు పడ్డాడు అన్నీ చూసాం. అక్కడ పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన వ్యవహారం కానీ, మరి జేసీ బ్రదర్స్ మీద ఈయన దుందుడుకు స్వభావంతో ఆయన ఇంటికి వెళ్ళి మరి ఆయన లేని సమయంలో ఆయన కుర్చీలో కూర్చొని ఇకంతా రాజ్యం మనదే అని చెప్పిన మాటలన్నీ ఈరోజు రివర్స్ అవటం మొదలుపెట్టాయి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాడి కింద పడేశారు, ఎక్కడికక్కడ పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వీళ్ళ మీద నమ్మకం పోగొట్టుకున్నారు. ఈరోజు కొత్తగా బయటకు వస్తున్న వార్త, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా మరి పల్నాడు ఇన్ఛార్జిగా తప్పిచ్చేసి వేరే ఎవరినన్నా పెడతారంటే అది నాకు ఇవ్వండి అని మరి విడుదల రజని ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఏమిటాయంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళటానికి విస్తృతంగా వెన్నుపోటు దినమనో, లేకపోతే ఈ పొదిలి పొగాకు రైతులను, లేకపోతే గుంటూరు మిర్చి రైతులను ఇట్లాగా కార్యక్రమం తీసుకొని వస్తే ఎవరు అటెండ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. చివరాఖరికి నగరిలో ఈ వెన్నుపోటు దినం జరుపుకోలేని రోజా మరొక చోటకి వెళ్ళటం, చిలకలూరుపేటలో వెన్నుపోటు దినం జరపలేని విడుదల రజని అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళటం, ఇలాంటివే జరుగుతున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంత బలంగా కనపడటం లేదు. దీంతో పాటుగా పైన పెచ్చు కేసులు అరెస్టులు దగ్గరకు వచ్చేటప్పటికి కొలంబో పారిపోదామా, అమెరికా వెళ్ళిపోదామా, వల్లభనేని వంశీ కూడా గతంలో ప్రయత్నం చేశాడు కానీ ఆయనకు వల్ల కాలేదు. కొడాలి నాని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో తెలియదు. ఈ లోపుగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పారిపోయే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. మరి ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది అతి త్వరలో తెలియబోతున్న అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.